అమెరికా కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో యుఎస్ ఎడ్యుకేషన్ ఫేర్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. టీవీ9 వరుస కథనాలకు స్పందించి విద్యార్థులు తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. యుఎస్ కాన్సులేట్ జనరల్ రెబెకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 5,000 మంది విద్యార్థులు ఈ అవేర్నెస్ ఫేర్ కి హాజరు కానున్నారు. ఇందులో అమెరికాకు చెందిన 40 ప్రముఖ విద్యాసంస్థలు పాల్గొంటున్నాయి. సెప్టెంబర్ 3 వరకు హైదరాబాద్ సహా 8 నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థుల ఫేక్ యూనివర్సిటీలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అంటోంది అమెరికా కాన్సులేట్. యుఎస్ ఎడ్యుకేషన్ ఫేర్ జరుగుతున్న ప్లేస్ లోనే మా కొలీగ్ పూర్ణిమ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. పూర్ణిమ, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ డిపోర్టేషన్ చాలా ఆందోళన కలిగించింది, టెన్షన్ పెట్టింది విద్యార్థుల్ని, అలాగే పేరెంట్స్ ని. సో డైరెక్ట్ గా యుఎస్ కాన్సులేట్ సంబంధించిన ప్రతినిధి రెబెకాతో మాట్లాడొచ్చు. 40 యూనివర్సిటీలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటున్నారు. సో పేరెంట్స్, స్టూడెంట్స్ వాళ్ళతో నేరుగా మాట్లాడొచ్చు. ఏమంటున్నారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? ఎగ్జాక్ట్లీ నీలిమా, ఎప్పుడైతే స్టూడెంట్స్ని డిపోర్ట్ చేశారో అప్పటి నుండి ఇటు స్టూడెంట్సే కాదు పేరెంట్స్లో కూడా ఒక ఆందోళన నెలకొంది. నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఇప్పటి వరకు కష్టపడ్డదంతా ఏంటి, డిపోర్ట్ అయితే ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు మరొకసారి ఎంట్రీ ఉండదు కాబట్టి మరి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంతో ఆందోళన చెందారు. అయితే యుఎస్ కాన్సులేట్ తనకు తానుగా ఒక గొప్ప చర్య, ఒక గొప్ప స్టెప్ తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే యుఎస్ కాన్సులేట్ స్వయంగా ఇక్కడ ఒక ఫేర్ని నిర్వహిస్తోంది. యుఎస్ ఇండియా సంయుక్తంగా ఇక్కడ ఒక ఫేర్ని నిర్వహిస్తోంది. యుఎస్కి సంబంధించిన 40 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కలిపి ఇక్కడ ఒక ఫేర్ని నిర్వహిస్తున్నారు. అయితే యుఎస్ కాన్సులేట్ ఇప్పటి వరకు ఒక 10 లేకపోతే ఒక 20 కాలేజెస్తో కలిపి ఒక ఫేర్ నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం తనకు తానుగా ఒక స్టెప్ ముందుకు వేసి 40 కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇక్కడ కొలువుదీరాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి 40 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఇప్పటికే 5,000 మంది స్టూడెంట్స్ ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న డీటెయిల్స్, వాళ్ళకున్న డౌట్స్ కానీ పేరెంట్స్తో వచ్చి వాళ్ళు ఆ డౌట్స్ కూడా తీర్చుకుంటూ ఉన్నారు. మనం ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాము కాన్సులేట్ జనరల్కి సంబంధించి వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఇక్కడ నిర్వహిస్తున్న యూనివర్సిటీ స్టాల్స్ని సందర్శించి వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు యుఎస్ కాన్సుల్ జనరల్ కాన్సులేట్ చీఫ్ రెబెకా డేమ్ ఇప్పటి వరకు చెప్పిన విషయాలు కొన్ని మనం గమనించినట్లయితే, మరి ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్, అది ఏ స్టూడెంట్స్ అన్నా కావండి, కానీ ప్రస్తుతానికి 21 మంది స్టూడెంట్స్ రిపోర్ట్ అయిన నేపథ్యంలో ప్రతి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ కానీ వీసా ప్రాసెస్ కానీ చూసుకోవాలి. ఎందుకు అనంటే చిన్నవే కావచ్చు కానీ అది చాలా పెద్ద గండం జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం చూస్తున్న ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 40 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్కి సంబంధించిన స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క రిప్రజెంటేటివ్ దగ్గర నుండి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 5,000 స్టూడెంట్స్ ఇక్కడికి చేరుకున్నారు. 5,000 మంది స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికైతే పొందుతున్నారు. కాన్సులేట్ జనరల్ కూడా మాట్లాడుతూ స్టూడెంట్స్ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వీసా ఫీజు కూడా పెరిగిన నేపథ్యంలో సెప్టెంబర్ 30th లోపు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకైతే అదే ఫీజు వర్తిస్తుంది, లేకపోతే కనుక ఆ ఫీజు తిరిగి చెల్లించబడదు అని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే ఫేర్ ఇంకా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. ప్రస్తుతం 5,000 స్టూడెంట్స్ మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. రైట్ పూర్ణిమ, థ్యాంక్ యూ.